హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు హైబిస్కస్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, మందార. ఈ మందార చెట్టు గురించి మనం తెలుసుకుందాం. పువ్వుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మందార చెట్టు ఆకులు ఎలా ఉన్నాయి మీరు చూసే ఉంటారు అన్ని చోట్ల కూడా. మాకు తెలుసులే అనుకోమాకండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పేది మీరు ఎప్పుడేం లేదు కూడా చూడండి. ఆకులు చూసారు ఎలా ఉన్నాయో? ఆకులు గ్రీన్ కలర్లో అందంగా ఉన్నాయి, చూసారా? ఈ మందార అనేది ఒక అందమైన పువ్వుల చెట్టు. కొమ్మకి చాలా కాండానికి కొమ్మలు చాలా వచ్చాయి. అనేక పూలు పూసింది. పెద్ద చెట్టు ఇది. ఇది మాల్వేసి కుటుంబానికి చెందింది. రాజ్యం వచ్చి ప్లాంటే. దీని యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా సైనెన్సిస్. దీని యొక్క క్లాసు మాగ్నోలియోప్సిడా. మందార గురించి తెలుసుకుందాం. పువ్వులు, మందార పువ్వులు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు. ఈ మందార పువ్వులను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్లో వేసుకొని తింటారు. పుష్పాలు చాలా అందంగా ఉన్నాయి. ఆకర్షణ పత్రాలు చూసారు ఎలా ఉన్నాయో? అవి రక్షక పత్రాలు. ఆకర్షణ పత్రాలు అడుగునున్న వాటిని ఆకర్షణ పత్రాలని రక్షించటానికి ఉంటాయన్నమాట. వీటిని రక్షక పత్రాలు అంటారు. ఆ రక్షక పత్రాల లోపల ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఆకర్షణ పత్రాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కేసరదండం, కేసరాలు, పుప్పొడి. చిన్నప్పుడు నేను ముద్ద మందారం చూపిస్తాను చూడండి. ముద్ద మందారంలో పుప్పొడిని తినేదాన్ని. దీన్ని తినటం వల్ల ఏం తప్పే లేదు, అనారోగ్యం ఏమి చేయదు, హాని ఏమీ కలగదు. ఈ భారతదేశంలో పువ్వులను దేవతల పూజలో వాడతారు. పుప్పొడి అదిగో. స్త్రీలకు పువ్వు ఒక ఆభరణం. స్త్రీలు ఈ మందార పువ్వులను పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు. అలంకరణ కోసం కూడా దీన్ని మనం పెంచుకోవచ్చు. అది రక్షక పత్రాలు. ఇవి రక్షక పత్రాలు అంటారు వీటిని. వీటిని రక్షక పత్రాలు అంటారు. వీటి లోపల ఆకర్షణ పత్రాలు ఉంటాయి. మీకు చెప్పాను కదా. చూసారా, గొట్టంలా ఉంది రక్షపత్రాలు. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కణజాలాన్ని రక్షిస్తాయి. ఇది అలంకారము, శుభసూచకం కూడా. ఈ పువ్వులు, మందార పువ్వులు. మందార పువ్వుల టీని రోజు తాగడం వల్ల హై బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఇవి ఎర్ర మందారం, ముద్ద మందారం. ఆకర్షణ పత్రాలు 2 వరుసల్లో ఉంటాయి అన్నమాట. ముద్ద మందారం అంటారు దాన్ని. జుట్టు కోసం మందారం మొక్క యొక్క ఉత్పత్తులు అంటే జుట్టు కోసం ఈ ఆకుల నూరిని తల మీద రాసుకుంటారు చాలామంది. పూలు చూసారా? మందార, ముద్ద మందార పూలు చాలా బాగున్నాయి. మందార మొక్క యొక్క 2వ అత్యంత తయారీ ఉత్పత్తి మందార హెయిర్ ఆయిల్. మందార హెయిర్ ఆయిల్ సారం ముఖ్యంగా విటమిన్ సి అధికంగా కలిగి ఉంటుందన్నమాట. ఇది జుట్టును బలంగా ఉంచే కొల్లాజన్ వృద్ధి చేయుటకు బాధ్యతగా వహించే అమైనో ఆమ్లాలను అధికంగా ఉండేలా చేస్తుంది. ఈ మందార తూర్పు ఆసియాకు చెందింది. దీన్ని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోజ్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాల్లో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉంటాయి. తెలుపు, పసుపు, కాషాయం మొదలైన వివిధ రంగుల్లో పూలు ఉంటాయి. ముద్ద మందారం అనే వాటికి 2 వర్షాల ఆకర్షణ పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలు ఉన్నాయి. ఇవి మకరందానికి గ్రోలే కీటకాల పక్షుల్ని ఆకర్షించవు, సువాసన కూడా రావు. కానీ తల్లో పెట్టుకుంటారు, దేవుళ్ళకు కూడా పెడతారు. ఆకులు కూడా చాలా ఉపయోగం ఉంది. ఇది ఎల్లో కలర్ అనమాట. చూసారా? పసుపు కలరు ముద్ద మందారం. ఇది కూడా పసుపు కలరు. 2 వరుసలలో ఆకర్షణ పత్రాలు ఉన్నాయి. చాలా అందంగా ఉంది. ఇది విడితే ఎంత బాగుంటుందో. ఈ పసుపు మందారం.
3 కలర్లు చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో 2 వర్షాల కృష్ణ పత్రాలు ఉన్నాయి చూసారా, ఎంత బాగుందో పువ్వు. ఎల్లో కలర్ది చాలా అందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.